పిఎంఈ అంటే ఏంటి అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. దాని గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మనము ఈ మధ్య వయసులలో ఈ మధ్యలో ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకంటే లైఫ్ స్టైల్ మారింది, తర్వాత ఆహారపు అలవాట్లు, తర్వాత చేసే పని టైమింగ్స్ కూడా మారిపోయినాయి. కాబట్టి ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంది. దీనికి తోడు మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఫిజికల్ స్ట్రెస్ తక్కువ, మెంటల్ స్ట్రెస్ ఎక్కువ. కాబట్టి దానివల్ల మనకు అవసరమైన హార్మోన్స్ కరెక్ట్ విధానంలో రాకుండా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఫ్లక్చుయేషన్స్ అనేవి వస్తుంటాయి. తర్వాత ఆహారపు అలవాట్లు అని చెప్పుకున్నాం కదా, అది కూడా మారిపోయింది. ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్ కానీ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. హోమ్ ఫుడ్ తగ్గిపోయింది. సో దీనివల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ దీనిపైన ఇంపాక్ట్ అవుతుంది అనమాట. ఈ పిఎంఈ అనేది మనం చెప్పుకుంటే ఏ విధంగా ఉంటుందంటే మెంటల్ స్ట్రెస్ అని చెప్పుకున్నాం కదా, హార్మోన్స్, తర్వాత నర్వస్ సిస్టమ్, యాంగ్జైటీ, ఇవన్నిటి కలిపితే వచ్చేది పిఎంఈ. ఇది అందరిలో ఉంటుందంటే అందరిలో ఉంటుంది. కొంతమంది స్టేబుల్గా ఉంటుంది మైండ్, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ని బట్టి, తర్వాత వాళ్ళు తీసుకునే డైట్, ఫిజికల్ ఎక్సర్సైజ్, ఇవన్నీ కూడా దాని మీద ప్రభావం చూపిస్తుంటాయి. సో ఇలాంటివి మనం ఏ విధంగా తీసుకోవాలనుకుంటే ఫస్ట్ మనం లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. అంటే ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడము, యోగా చేయడము, తర్వాత సైక్లింగ్ కానీ ఇట్లాంటి ఏది వీలైతే అది చేయాలి. రెండోది మంచి డైట్ తీసుకోవాలి, టైం టు టైం తీసుకోవాలి అది కూడా. తర్వాత మూడోది వచ్చేసి మంచిగా నీళ్లు, కొంతమంది ఎక్కువ తాగుతారు, కొంతమంది తక్కువ తాగుతారు. ఇట్లా కాకుండా ఎంత అవసరాన్ని బట్టి, అంటే కనీసం గంటకు ఒక 100 ml తీసుకునే విధంగా ప్లాన్ చేసుకుంటే బెటర్. అప్పుడప్పుడు ఒకేసారి ఒక 2 లీటర్లు తాగో, లేదంటే లీటర్ తాగో, మళ్ళీ సాయంత్రం తాగకూడదు. అట్లా కాబట్టి గంటకు కనీసం 100 ml తీసుకోవడం వల్ల ఎప్పటికప్పుడు డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. దీనివల్ల మనిషికి ఉత్సాహం, బ్లడ్ కరెక్ట్గా సప్లై అవుతుంది. ఇన్ని లాభాలు ఉంటాయి నీళ్లు తాగడం. కానీ ఒకేసారి తాగకూడదు, ఒక పద్ధతి ప్రకారం తాగాలి. తర్వాత వచ్చేసి మంచి రెస్ట్, మనిషికి ఎంత రెస్ట్ అవసరమో అంత ఉండాలి. అంటే నిద్ర చక్కగా, నిద్రలో కూడా బిజినెస్ గురించో లేదంటే జాబ్ గురించో ఆలోచన పెట్టుకుని డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోవాలి. ఈ విధమైన ప్లాన్ చేసుకోవడం వల్ల మనకు పిఎంఈ ప్రాబ్లం కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత డైట్ అని చెప్పుకున్నాం, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ మినిమం ఉండాలా, ప్రోటీన్స్, విటమిన్స్ ఇవి ఎక్కువగా ఉండాలన్నమాట. ఈ విధంగా ఉండడం వల్ల మన శరీరానికి అవసరమైన రోగ నిరోధక శక్తి, అదేవిధంగా ప్రోటీన్స్ వలన కండరాలు బలంగా ఉండడం, నర్వస్ సిస్టమ్ ఇంప్రూవ్ కావడం, విటమిన్స్ వలన నర్వస్ సిస్టమ్ కూడా స్టిమ్యులేట్ అవుతుంది బాగా. అంటే రక్త సరఫరా ఈజీ కావడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఇన్ని లాభాలు, అంటే కరెక్ట్ ప్రోటీన్స్, అదేవిధంగా విటమిన్స్ తీసుకోవాలా. అవసరమైతే ఫ్యాట్స్ ఆటోమేటిక్గా వస్తాయి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల. తర్వాత మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఫ్రూట్స్ అంటే విటమిన్ సి ఉండేటివి కానీ, ఆమ్లా ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకు సి విటమిన్ అనేది బాగా దొరుకుతుంది. అదేవిధంగా మనం తీసుకున్న ఆకుకూరలు కానివ్వండి, ఇలాంటివి తీసుకోవడం వల్ల ఆహారంలో మనకు సరిపోయిన పోషకాలన్నీ లభిస్తాయి. దీనికి తోడు మనం చెప్పుకున్నట్లుగా ఎక్సర్సైజ్, రోజు కనీసం ఒక 1/2 hour వాకింగ్ చేస్తే రక్త సరఫరా, నర్వస్ సిస్టమ్, తర్వాత మలినాలు ఏమైనా శరీరంలో ఉంటే స్వెట్ ద్వారా బయటకు పోతాయి. సో ఇన్ని లాభాలు ఉంటాయి. ఇవన్నీ కూడా 3 ఇంపార్టెంట్. ఒకటి సరైన నిద్ర, రెండోది మంచి ఆహారం, మూడోది ఎక్సర్సైజ్. ఈ 3 మెయింటైన్ చేసుకుంటే మిగతావన్నీ కూడా బాడీ చూసుకుంటుంది. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఎవరికి ఏం ప్రాబ్లం ఉందో మీకే తెలుస్తుంది. ఆహారం కరెక్ట్గా లేదా, ఎక్సర్సైజ్ లేదా నిద్ర చక్కగా లేదా, ఈ మూడిట్లో ఏం లేదో చూసుకొని మీరు చేయండి. ఈ 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి టైంకి తినరు, ఎక్సర్సైజ్ ఉండదు, మంచి నిద్ర ఉండదు. సో ఇలాంటి వాళ్ళు డాక్టర్స్ని సంప్రదించి, ముఖ్యంగా హోమియోపతిలో ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. మీరు ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఖచ్చితంగా మీరు కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా మీ వాళ్ళకి చెప్పుకొని మీరు అడ్వైస్ తీసుకోవచ్చు. హోమియోపతిలో మంచి ఎక్సలెంట్ మందులు ఉన్నాయని చెప్పుకున్నాం. మీరు ఇక్కడ డిస్ప్లే అయ్యే నెంబర్కు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు మంచి అనుభవమైన డాక్టర్స్ ఉన్నారు కాబట్టి మీ ప్రాబ్లం తొందరగా క్లియర్ అవుతుంది. నమస్తే.